వెల్కమ్ టు అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ. ఈరోజు మన వీడియోలో నాగసాధువుల గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు నాగసాధువులు అంటే ఎవరు? నాగసాధువులకి నిజంగానే అష్టసిద్ధులు కలిగి ఉంటాయా? ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసే ప్రయత్నం చేయండి. కుంభమేళాలో నాగసాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు? నాగసాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో మరి తెలుసుకుందాం. హరిద్వార్లోనూ, త్రివేణి సంగమంలోనూ, ఉజ్జయినిలోనూ, అలాగే నాసిక్లో జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీల వల్ల అలాగే పేపర్లలో చూసే ఉంటాము. నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది నాగసాధువులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కి అయినా ఇన్ని లక్షల మంది నాగసాధువులు కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో కానీ ఇతర రవాణా సాధనాల్లో కానీ ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడ వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. నాగసాధువులకి అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహామహిమాన్విత సిద్ధ పురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారని వారు మహాత్ములకే దర్శనమిస్తారు. వారికి తెలియని విద్యలంటూ ఏమీ లేవు. వారు దూది పింజల వలె తేలిక కాగలరు. వారు పర్వతమంతా బరువు కాగలరు. అనేక తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన విద్యలతో పాటు కాయస్తంభన, వాక్స్తంభన, పరకాయ ప్రవేశ విద్యలు, ఈషిత్వ, వసిత్వ, వశీకరణ విద్యలు, దూరదర్శన, దూరశ్రవణాది అనేక విద్యలు వారికి తెలుసు. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గత పరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్టుగా ఉంటారు. అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మం. ఎక్కడో ఎవరో చెప్తే అని వింటాం, కానీ మన కళ్ళ ముందు కనిపించింది కూడా మనం నమ్మలేము. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా. ఇంతసేపు మన వీడియోని ఎంత ఓపికగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ. అలాగే ఇంకొంచెం ఓపిక చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా అమెరికాపురంలో ఆర్జే సుజీ.